పుల్లల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టి కోడికాళ్ళు చారు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. కాకులు ఎదురు చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ స్మార్ట్ వెమ్లో వ్లాగ్స్. మా మామతో కలిసి ఫస్ట్ టైం అయితే ఈ తోటలో కోడికాళ్ళతో అయితే చారు చేస్తున్నాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే మిస్ కాకుండా చూడండి. ఈ రోజుల్లో అయితే ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతున్నాము. ఈ వీడియోలో మా మామ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చెప్తుంది. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, ట్రైన్ సౌండ్స్ బాగా వస్తున్నాయి మధ్యలో. చిన్నప్పుడు అయితే ఆ రైల్వే ట్రాక్ మీద అయితే కాయిన్స్ పెట్టేవాళ్ళం. మీలో ఎంతమంది అలా చేసేవాళ్ళో కామెంట్ చేయండి. వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవడం కంటే ఇలా కాల్చుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పై తోలంతా నీట్గా తీసేసుకోవాలి, గోర్లు అవన్నీ కత్తిరించుకోవాలి. ఊరికే ఇలా ఎరుకుతుంటే బాగా ఈజీగానే వచ్చేస్తున్నాయి. కాలుతున్నాయి. ఈ చారు అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేదాన్ని, చాలా ఇష్టంగా తినేదాన్ని. వేడివేడిగానే తీసుకోవాలి, తోలంతా చల్లారిపోతే రాదని చెప్పి ఇంక వేడివేడిగా తీయాలని చెప్పి క్లాత్ మీద పట్టుకొని తీస్తుంది మా అమ్మ. అయితే కాలుతున్నాయి చేతులు బాగా. చారు మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఈ తోటను చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వంట చేసుకుని తింటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మట్టి పాత్రను అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. మా ఇంటి వెనకాల గోరింటాకు చెట్టు ఉంది, కానీ అది ఎంత కోసినా గుప్పుడు అవ్వదు. అదేంటో కామెంట్లో చెప్పండి. ఆయిల్ వేసుకుందాం. మా మామకైతే ప్రాణం అప్పట్లో కొంచెం ఆయిల్ వేస్తుంది. నేనైతే నాన్ వెజ్ కర్రీస్ అంటే ఫుల్గా ఆయిల్ వేస్తాను. సలసల మరగాలి. నూనె వేడెక్కాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం.
వీటిని బాగా మిక్స్ చేసుకుని నూనెలో బాగా వేయించుకుందాం. ఉప్పు వేస్తున్నానమ్మా. దోరగా వేయించుకోవాలి ఉప్పు వేసినాక. తోటలో తేళ్ళు పావులు ఉంటే చాలా జాగ్రత్తగా తీయాలి. పొయ్యికి రాయి పెడుతుంటే రాయి మీద ఉన్న తేలైతే చేతి మీదకి ఎక్కింది, కానీ ఏం చేయకుండా వెళ్ళిపోయింది. అంతా దేవుడి దయ. ఇదిగోండి, ఈ కాయలు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ కాయలు మీకు తెలిసినట్టయితే కామెంట్లో ఏం కాయలో కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రోట్లో దంచుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. వేసి పచ్చివాసన పోయే వరకు వేగినాక కాయలు దోరగా బాగా వేగితేనే నాన్ వెజ్ కర్రీస్ అనేవి టేస్ట్ వస్తాయి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మిగిలిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత వేసుకుందాం. కారం ముక్కలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ముక్కలు సపరేట్ అవుతాయి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. మీద మట్టి పాత్ర పెట్టి కోడికాయలు చారు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. చారు ఇట్లా ఫ్రై చేయండి, ఒక ముద్ద కూడా వదలకుండా తినేసేస్తారు. సూపర్గా ఉంటుంది. ఈ కాకులు తెగ పడేసాయి కదా మా కాయలు పగలగొట్టు తింటే కొబ్బరి ముక్కలాగా ఉంటుంది, బాగా ఉంటుంది. నూనె దగ్గు వచ్చింది కదా అంటే దగ్గు వస్తుంది. పిల్లలకు తెగ తినేవాళ్ళు కాకులు తెచ్చి పడేస్తే ఇప్పటికే తెచ్చేస్తున్నాయి. అన్ని తోటలు అయిపోయినాయి కదా, తక్కువ అక్కడక్కడే పడేస్తాయి. కాకులు పై తొక్కంతా తినేసి పడేస్తే చక్కగా లోపలదే పగలు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేరే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇట్లా చూస్తుంటేనే ఆకలేసేస్తుంది. కమ్మనాసం వస్తుంది. ఇట్లాంటి వీడి వంటలో సూపర్గా చేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. ఎక్కడ పడిపోతుంది? కొత్తిమీర వేస్తున్నానండి. కోడికాయలు చారు చక్కగా గుజ్జుగా ఉంటుంది. చెప్పు. ధనియాలు, చెక్క, లవంగాయి, మిరియాల పొడి వేస్తున్నానండి. కొంచెంసేపు ఉంచి దించేయాలా? దించేసేసుకుంటుంది. వాసన సూపర్గా వస్తుంది. వాసన మాత్రం గుమ్మగుమ్మలాడిపోతుంది. దగ్గరికి పోతుంది, ఇంత దగ్గర పెట్టి చూసుకో.
బాగుందండి, సూపర్గా కోడికాళ్ళ చారు, మట్టి పాత్రలో చేసిన చారు ఎంత టేస్ట్గా ఉందో. మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.